హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు స్పైన్ సర్జరీ తర్వాత ఏ స్పైన్ సర్జరీ అయినా ఫస్ట్ చాలామంది అడిగే క్వశ్చను, మేము డ్రైవింగ్ చేయొచ్చా? ఒకవేళ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడు ఎంత త్వరగా చేసుకోవచ్చు, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? లేదు, నేను టూ వీలర్ మీద వెనకాల కూర్చొని నేను డ్రైవ్ చేయను, వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తారు, నేను వెనకాల కూర్చొని వెళ్తాను, లేదు కారులో డ్రైవ్ చేయకుండా వెనకాల కూర్చొని వెళ్తాను అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ డ్రైవింగ్ పరిస్థితి ఏంటి, స్పైన్ సర్జరీ తర్వాత ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ డ్రైవింగ్ చేయడం వలన ఎస్పెషలీ మన బంపీ రోడ్స్, ఈ ఎగుడు దిగుడుగా ఉండే రోడ్ల మీద, గతుకుల రోడ్డు మీద మనం ప్రయాణం చేసినట్లయితే దీనివల్ల మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ఒకసారి వీడియో చేసుకున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఈ గతుకుల రోడ్డు మీద మనం ఇలా ప్రయాణం చేయడం వలన ఈ ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మనం చెప్పుకున్నాం కదండి, కుషన్ లాగా ఉంటుంది, దాన్ని డిస్క్ అని చెప్పి అంటారని చెప్పాము. ఈ డిస్క్ అనేది ఏంటంటే ఈ ప్రతి రెండు బోన్స్ మధ్య ఈ షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది, ఈ రెండు బోన్స్ మధ్యలో. సో మనం ఈ బంపీ రోడ్స్ మీద మనం డ్రైవ్ చేయడం వలన, రెగ్యులర్గా డైలీ డ్రైవ్ చేయడం వలన ఈ డిస్క్లు, ఈ షాక్ అబ్జార్బర్స్ దెబ్బతిని దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నడుములో డిస్క్లు ప్రాబ్లం అయితే నడుము నొప్పి, ఈ సయాటికా టైప్ కంప్లైంట్స్ రావచ్చు. అదే ఇప్పుడు సర్జరీ చేసాం అంటే నడుముకి సర్జరీ చేస్తే మోస్ట్లీ ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేస్తాం అన్నమాట. సో ఆల్రెడీ ఈ డిస్క్ అంటే ఈ షాక్ అబ్జార్బరు పని చేసేదాన్ని మనం రిమూవ్ చేయడమో, దాన్ని రీప్లేస్ చేయడమో చేస్తాం కదా. ఇప్పుడు మనం ఇలా బంపీ రోడ్స్ మీద డ్రైవ్ చేయడం వలన ఈ బ్యాక్ మీద స్ట్రెస్ పడి కొంచెం పెయిన్ ఎక్కువగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు డ్రైవ్ చేసినా, మీరు వెనకాల కూర్చున్న పిలియన్ రైడింగ్ అంటాం కదా, వెనకాల కూర్చొని ఉన్నా కూడా డెఫినెట్గా ఈ బంపీ రోడ్స్తో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి బంపీ రోడ్స్ లేవు, నేను వెళ్ళే రూట్ అంతా మంచిగా ఉన్నది అనుకుంటే మనం ఇమ్మీడియట్ పోస్ట్ సర్జరీ కూడా మనం డ్రైవ్ చేయొచ్చు. అంటే మనకి మేజర్ ప్రాబ్లం ఈ బంపీ రోడ్సేనండి. ఈ ఒకవేళ తప్పనిసరిగా బంపీ రోడ్స్ మీద వెళ్ళాల్సి వస్తుంది ఏంటి అంటే, ఈ లోపల హీలింగ్, టోటల్ హీలింగ్ అప్రాక్సిమేట్గా 8 to 12 weeks పడుతుంది అనమాట. ఇంటర్నల్ హీలింగ్, స్కిన్ హీలింగ్ కాదు. ఈ 8 to 12 weeks డెఫినెట్గా బంపీ రోడ్స్ మీద డ్రైవ్ చేయడం అవాయిడ్ చేయమని చెప్పి చెప్తామండి. సో బేసిక్గా ఇమ్మీడియట్ పోస్ట్ సర్జరీ మనకి రోడ్స్ బాగుంటే, అంటే మనకి ఫ్లాట్గా ఉండి జర్క్స్ రావట్లేదు అనుకుంటే మామూలుగా డ్రైవ్ చేసుకోవచ్చు. అదే బంపీ రోడ్స్ ఉన్నాయి, మేము వెళ్ళే దారిలో గతుకులు బాగా ఎక్కువ ఉన్నాయంటే యూజువల్గా ఒక 12 weeks వెయిట్ చేయడం మంచిదండి. సరే, కంటిన్యూస్గా నేను ఒక 2 hours 3 hours డ్రైవ్ చేయొచ్చా అని అడిగితే యూజువల్గా మేము కంటిన్యూస్గా కూర్చోవద్దని చెప్పి చెప్తాము. పోస్ట్ సర్జరీ కానీ ఆ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బ్రేక్ తీసుకోమని చెప్పి, ఒకవేళ మీకు తప్పనిసరిగా ఎక్కువ దూరం డ్రైవ్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక 1 to 2 minutes బ్రేక్ తీసుకొని, ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దిగి అసలు 1 to 2 minutes అటు ఇటు తిరిగి మళ్ళీ డ్రైవ్ చేసుకోమని చెప్పి చెప్తాం అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే పోస్ట్ స్పైనల్ సర్జరీ రోడ్స్ బాగుంటే మనం మామూలుగా డ్రైవ్ చేసుకోవచ్చు, మనకు కంఫర్టబుల్గా ఉంటే. అదే బంపీ రోడ్స్ ఉన్నాయి, గతుకుల రోడ్స్ ఉన్నాయి అనుకుంటే ఒక 8 to 12 weeks వెయిట్ చేయడం మంచిది. కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి ఒకసారి బ్రేక్ తీసుకొని ఒక 1 to 2 minutes అటు ఇటు తిరిగి మళ్ళీ డ్రైవ్ చేసుకుంటే మంచిదండి.